దయగలిగిన దేవుడు ఈ దినం మనతో మాట్లాడినట్లు ఈ లేఖన భాగంలో రాయబడిన మాట, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను. ఈరోజే మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఏదైతే ఆశిస్తామో దేవుడు దాన్ని ఇస్తాను అని గత రాత్రి మనతో ఏదైతే మాట్లాడారో, సో ఈ దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏది కావాలో కోరుకుందాం. బిడ్డలారా, మేలు కోరుకుంటారా, కీడు కోరుకుంటారా? చెప్పండి. మేలే కోరుకుంటారు, కీడెవరో కోరుకోరు. ఆశీర్వాదం కోరుకుంటారా, శాపాన్ని కోరుకుంటారా? ఆశీర్వాదాన్ని కోరుకుంటారు, శాపాన్ని ఎవరు కోరుకోరు. జీవాన్ని కోరుకుంటారా, మరణాన్ని కోరుకుంటారా? జీవాన్నే కోరుకుంటారు, కానీ శాపాన్ని ఎవరు కోరుకోరు? చెప్పండి. ఆశీర్వాదాన్ని కోరుకుంటారు, కానీ శాపంని ఎవరు కోరుకోరు. మరణాన్ని ఎవరు కోరుకోరు, కానీ దేని కోరుకుంటారు? జీవాన్ని కోరుకుంటారు. అర్థమవుతుందా? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచాను. ఏది కావాలో కోరుకోండి. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3వ దిన ఉపవాస కూడికలో మనతో మాట్లాడుతున్న ఓ శ్రేష్టమైన, దివ్యమైన, అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నేడు అనగా ఈరోజే నీకేది కావాలో కోరుకో. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటి? రాత్రి ఏం మాట్లాడారు? నా సన్నిధికి వచ్చి మీరు ఏది అడుగుతారో దాన్ని మీరు పొందుకున్నామని ప్రార్థన చేయండి. నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే బిడ్డలారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడిగినవన్నీ పొందుకున్నామని ప్రార్థన చేయండి అని చెప్పాడు ప్రభువారు. సో ఈ దినము, ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నది 3 విషయాలు మన ముందు పెడుతున్నాడు. ఒకటి జీవము, రెండవది చెప్పండి, ఒకటి జీవము, దానికి ఆపోజిట్ మరణం. రెండవది ఆశీర్వాదమును శాపము. ఏది కావాలి చెప్పండి? ఎంతమంది కోరుకుంటారు? శాపాన్ని ఎవరు కోరుకోరు, మరణాన్ని ఎవరు కోరుకోరు, కీడుని ఎవరు కోరుకోరు. ఎవరు కోరుకున్నా మంచినే కోరుకుంటారు, శ్రేష్టమైన దాన్నే కోరుకుంటారు. సచ్చుదాన్ని, పుచ్చుదాన్ని, పనికిరాని దాన్ని, త్రోసివేయబడిన దాన్ని, వ్యర్థమైన దాన్ని ఎవరు ఇష్టపడరు. బిడ్డలారా, మనిషి కోరుకునేది శ్రేష్టమైన దాన్ని కోరుకుంటాడు, మంచిదాన్ని కోరుకుంటాడు, కావలసిన దాన్ని కోరుకుంటాడు. తన కన్నులకు ఇష్టమైనది, తన కంటికి నచ్చిన దాన్ని, మనసుకు ఇష్టమైన దాన్ని మనిషి కోరుకుంటాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నేడు మీకు ఏది కావాలో కోరుకోండి. నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డలారా, నేడు మీకు ఏది కావాలో కోరుకోండి. జీవం కావాలా? ఇస్తాను. ఏది కావాలి మీకు అని ప్రభు అడిగితే, ఒకసారి సొలొమోను మహారాజు దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, సొలొమోనా, నా కుమారుడా సొలొమోనా, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో అంటే, సొలొమోను మహారాజు శత్రువుల ప్రాణాన్ని, శత్రువుల యొక్క ధనాగారాలను, వాళ్ళ ఆస్తులు, ఐశ్వర్యాలు సొలొమోను కోరుకోలే. శత్రువులు ప్రాణాన్ని కోరుకోలేదు, శత్రువుల యొక్క ఆస్తిని కోరుకోలేదు, వారి ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. బిడ్డలారా, సొలొమోను దేవుని సన్నిధికి వచ్చి అంటాడు, అయ్యా నాకు కావలసింది ఏంటో తెలుసా? అయ్యా, లక్షలాది మంది ప్రజలను నడిపించటానికి కావలసిన జ్ఞానం కావాలయ్యా. అయ్యా, నాకు జ్ఞానం కావాలి ప్రభువా. ఆస్తులు ఉంటాయో పోతాయో నాకు తెలీదు, ఐశ్వర్యం ఉంటుంది పోద్ది, పేరు కీర్తులు ఉంటాయి పోతాయి, వెండి బంగారాలు ఉంటాయి పోతాయి, ధన సంపదలు ఉంటాయి పోతాయి, తరిగిపోతాయి, కరిగిపోతాయి, దోచుకుని వెళ్ళిపోతారు. కానీ అయ్యా, ఈ ప్రజలున్నారే, ఈ లక్షలాది మంది ప్రజలను నడిపించటానికి నాకు కావలసింది ఏంటో తెలుసా?
జ్ఞానం కావాలి అయ్యా, జ్ఞానం కావాలయ్యా, ఆ జ్ఞానం నాకు ఇస్తావా? జ్ఞానం ఇస్తే చాలయ్యా, ఆ జ్ఞానమే నేను కోరుకుంటున్నాను అయ్యా, నాకు అదే చాలయ్యా, అదే చాలంటే సొలొమోను కోరుకున్న దాన్ని దేవుడు ఇష్టపడి ముక్తుడై, సొలొమోనా సొలొమోనా, నువ్వు శత్రువులు ప్రాణాన్ని అడగలేదు, శత్రువులు ధనాన్ని అడగలేదు, వారి ఆస్తిపాస్తులు అడగలేదు, కానీ ఇదిగో నువ్వు వెండి బంగారాలు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఘనతలు అడగలేదు, కానీ నువ్వు అడిగింది ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటది? జ్ఞానం అడిగావు. సొలొమోనా, జ్ఞానముతో పాటు నీకు సకల ఐశ్వర్యాలు నేను ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అడగకుండా బిడ్డలారా, సొలొమోను ధనాన్ని అడగకుండా, సొలొమోను ఘనతను అడగకుండా, సొలొమోను ఐశ్వర్యాన్ని అడగకుండా, బిడ్డలారా, దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని అడిగితే సొలొమోనుకు ఐశ్వర్యాన్ని షాబాదేశము నుండి, షాబాదేశపు రాణి వాడల మీద తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును కాక. అడగలేదు సొలొమోను మహారాజు, వెండి అడగలేదు, బంగారం అడగలేదు, ఆస్తులు అడగలేదు, బిడ్డలారా ఏమీ అడగలేదు. జ్ఞానాన్ని అడిగితే, ఇక్కడ దేవుడిచ్చిన జ్ఞానమే కాదండి సొలొమోనుకు, ఎక్కడ? షాబాదేశము నుండి షాబాదేశపు రాణి చెప్పండి, వాడ మీద వేసుకుని తీసుకొచ్చింది. వాడ మీద కాస్త కూస్త బంగారం కాదు. ఎంత అనుకున్నారు? సొలొమోను ఊహించినటువంటి బంగారం వాడ నిండా వేసుకుని తీసుకొచ్చి సొలొమోను మహారాజుకి ఇస్తే, సొలొమోను దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా, నేను శత్రు ప్రాణం అడగలేదే, ఐశ్వర్యం అడగలేదే, ఏమీ అడగలేదే ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడివయ్యా, నువ్వెంత గొప్ప దేవుడివి నానా. ఇంత బంగారం, ఇంత వెండి, ఇన్ని రకాలైనటువంటి కర్రలు, చందనపు మ్రానులు, ఊహించినటువంటి విలువైన వాటిని తీసుకుని వచ్చావా ఈ దీనుడి కొరకు? బిడ్డలారా, మనం దేవుని దగ్గర అడిగేటప్పుడు మనం ఏది కావాలో దాన్నే దేవుని సన్నిధిలో అడగాలి. కోటలు అడిగితే ఇవ్వడు. ఒకవేళ ఆయనకి అయితే ఇష్టమైతే ఇస్తాడేమో. ఓ 10 ఎకరాలు పొలం కావాలి నాకు అన్నామనుకో, దేవునికి ఇష్టమైతే ఇస్తాడేమో, కానీ అది మన స్థితికి మించి అడిగితే ఇవ్వడు ఆయన. బిడ్డలారా, స్థితికి మించి సొలొమోను దేవుని ఏది కోరుకోలేదు. కానీ దేవుడు సొలొమోను అడిగిన దానికంటే విస్తారమైన బంగారాన్ని, విస్తారమైన వెండిని వాడల మీద తీసుకొచ్చి యెరూషలేములో దాన్ని దాచి ఉంచాడు. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? ఆయన అంటున్నాడు, ఇదిగో నేడే, చెప్పండి, ఇప్పుడు ఈరోజే, ఈ ఉపవాస కొడుకులో 3వ దినం, ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీకేది కావాలో కోరుకో. ఏది కావాలి? జీవం కావాలా? కోరుకో. మరణం కావాలా? కోరుకో. ఐశ్వర్యం కావాలా? కోరుకో. శాపం కావాలా? కోరుకో. ఏది కోరుకుంటావు? బిడ్డలారా, ఏది కోరుకుంటావు? మానవుని జీవితంలో ఏం కోరుకుంటాడు? మరణాన్ని ఎవరు కోరుకోరు, శాపాన్ని ఎవరు కోరుకోరు, దరిద్రతను ఎవరు కోరుకోరు, కీడెవరు ఎవరు కోరుకోరు. కానీ మనిషి ఇష్టపడేది, మనిషికి కావలసింది ఏదైతే కావాలో దాన్నే మనిషి కోరుకుంటాడు. మనకిష్టమైన దాన్ని మనం కోరుకుంటాం, కానీ ప్రభు కూడా మనకిష్టమైన దాన్ని మనం కోరుకున్న దానికంటే అత్యధికముగా ఇవ్వటానికి ఆయన చాలిన దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఆయన అడిగేటప్పుడు పూర్ణ మనసుతో దేవుని దగ్గరికి వచ్చి, పూర్ణ హృదయముతో దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి, దేవా, నా స్థితిని ఎరిగిన దేవుడవు, నా పరిస్థితి మీకు తెలుసు నాయనా, నేనేంటో, నా పరిస్థితి ఏంటో, నా స్థితి ఏంటో మీకు తెలుసయ్యా. నా కుటుంబం ఏ పాటిదో, నా పిల్లలు ఏ పాటి వారు, నాకున్న అరకొర ఆస్తి ఏంటో, నాకున్న కాస్త వస్తువులు ఏంటో, వాహనాలు ఏంటో అన్నీ మీకు తెలుసయ్యా. దేవా, ఇదిగో నా కొదువుగా ఉన్నది నీ సన్నిధిలో పెట్టి అడుగుతున్నా. దేవుని స్తోత్రం. కొదువుగా ఉన్నది ఏదో దేవుని పాదాల దగ్గర పెట్టి అడగాలి. నేను అనుకున్నాను, ప్రారంభం దినం నుండి
సంతోషంగా బిడ్డలందరూ వచ్చి దేవుని సన్నిధిలో విన్నపాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దేవుని పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇది మాకు అవసరం అయ్యా, ఇది మాకు అవసరం అయ్యా, ఇది మాకు కావాలయ్యా, ఇది మాకు అవసరం అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన అవసరతలు అక్కడ పెట్టి అందరం కలిసి ప్రార్థన చేస్తే ఇస్తాడా ఇవ్వడా? చెప్పండి. ఇస్తాడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇస్తాడు ఆయన. ఆయన సన్నిధిలో సంపూర్ణంగా ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. ఏది కావాలంటే అది ఇవ్వటానికి ఆయన మన ఎదుట ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చే దేవుడే. కానీ మనం కోరుకోవాలి. ఈరోజు అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో, ఆ 30వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూస్తే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట పెట్టాను. ఎక్కడంట? మన ముందే పెట్టాడు ఆయన. ఏది కావాలో కోరుకోండి, ఏది కావాలో కోరుకోండి. ఇట్లారా ఏది కోరుకుంటాం మనం? ఏది శ్రేష్టమైనదో, ఏది విలువైనదో, ఏది మనకు అవసరమవుతుందో దాన్ని టకామనంగా ఒకసారి రాజుగారు రాజనగర్ నుంచి ఓ ప్రకటన బయటికి వెళ్ళింది. ఒక ఆయన వెళ్ళి ఊరంతా తిరిగి టమ్మకా వేసాడు. ఊరంతా తిరిగి టమ్మకా వేసి రాజుగారి ధనాగారాల్లో కొట్లన్నీ బంగారము వెండితో ధాన్యముతో నింపబడి ఉన్నాయి, డబ్బులతోనూ అన్నీ. ఏది కావాలంటే అది మీరు వచ్చేసి తీసుకోవచ్చంట. ధనాగారాలు తాళాలు తీసేసి షట్టర్లు లేపుంచారంట రాజుగారు. రెండు హో అని ఈ చివరి సాటింపేసి ఆ చివరికి వెళ్ళే లోపు ఆడు తిరిగి వచ్చే లోపు మూటలు మోసుకుంటా వస్తుంది. ఏంటి ఆశ్చర్యం! ఎవరికి వాళ్ళే బంగారం కావాల్సిన బంగారం, వెండి కావాల్సిన వాళ్ళు వెండి, బంగారం కలుపుకున్న వాళ్ళు, ధాన్యం కావలసిన వాళ్ళు, ఏది కావలసిన వాళ్ళు ఈ మూటలు కట్టుకొని మైలాక పరిగెత్తుకొని వెళుతూ ఉంటే, బిడ్డలారా, ఒక వ్యక్తి బాగా బలహీనుడు, సన్నగా ఉన్న బలహీనుడు ఏమీ చేయలేక సంచి పట్టుకుని వెళ్ళి ఆ సంచి అక్కడ పడేసి రాజుగారి 2 కాళ్ళు పట్టుకున్నాడంట. రాజుగారు అన్నారంట, ఒరి పిచ్చోడా, నా కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుందిరా? చూడరు అందరూ పట్టుకుపోతున్నారా, ఇంకేమన్నా మిగిలిన పోయి తీసుకెళ్ళు, నువ్వు మొయ్యగలిగిందే తీసుకుని వెళ్ళు అంటే ఆ 2 కాళ్ళు పట్టుకుని తలెత్తి చూసి అంటాడంట రాజుగారితో, రాజుగారు, వాళ్ళు తీసుకెళ్ళిన బంగారం ఎంతకాలం ఉంటుంది? వాళ్ళు తీసుకెళ్ళిన వెండి ఎంతకాలం ఉంటుంది? వాళ్ళు తీసుకెళ్ళిన ధాన్యం ఎంతకాలం ఉంటుంది? వాళ్ళు మోసుకెళ్ళి ఎంతకాలం తింటారు రాజా? అయ్యా, నాకు నువ్వు ఉంటే, చప్పట్లు కూడా ప్రభుని మైపరచండి, మీరు నాకుంటే చాలయ్యా. నిజమే బిడ్డలారా, ఇక రాజుగారి దగ్గర ఉంటే కాడికి ఏమీ తక్కువ ఉండదు. ఒకసారి దావీదు మహారాజు ఆ సౌలు కుటుంబం అంతా చనిపోయిన తర్వాత, చంపబడిన తర్వాత అందరూ చనిపోయారు. సౌలు కుటుంబంలో ఎక్కడ ఎవరు ఏం కనపడలేదు. ఒకసారి దావీదు మహారాజుకి మంచి ఆలోచన వచ్చింది. రాజు అయిన తర్వాత సింహాసనం మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడంట. రాజుగారి మంత్రి వచ్చి, రాజా, ఏంటి మీరు చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారంటే, ఏముందిరా, సౌలు కుటుంబీకులు ఎవడన్నా బ్రతుకున్నాడు ఏమోనని ఆలోచన చేస్తున్నాను, వాడికి ఏమన్నా మేలు చేయాలన్న ఒక మనసులో తలంపు ఉందంటే, ఏంటి రాజా, సౌలు కుటుంబంలో బ్రతుకున్నోడికి మేలు చేయాలంటారు? ఆడు బ్రతుకున్నంతకాలం మిమ్మల్ని శుభ్రంగా ఉండనిచ్చాడా? చెప్పండి. ఆడు బ్రతుకున్నంతకాలము సౌలు చేత తరంపడతామేగా మీ జీవితం. లోయల్లోనూ, కొండల్లోనూ, గుహల్లోనూ, ఎక్కడికక్కడ పర్వతాల్లో బ్రతకటమేగా రాజా మీ జీవితం. అలాంటి కర్కోటకుడు, అలాగ మిమ్మల్ని చంపాలని తరిమినవాడు, దుర్మార్గుడు సౌలు రాజు కుటుంబంలో ఎవడన్నా బ్రతుకుంటే ఆయన తీసుకురమ్మంటారా? పోనీండి, ఎవడో ఒకడు ఉంటే ఉన్నాడు, చస్తే చేస్తాడు, వదిలేయండి అంటే దావీదు మహారాజు అంటాడు, లేదు, కీడు చేసిన వాడికి మనము మేలు చేయాలి. దేవుని స్తోత్రం. వాడికి మేలు చేయాలిరా, వెళ్ళండి అంటే వెళ్ళి తిరిగి ఎక్కడున్నాడు? అక్కడో చెప్పండి, ఎక్కడో ఆ కొండల్లో దొరికాడు ఒకడు కుంటివాడు. అతని పేరు మెఫీబోషెత్. చెప్పండి, ఎవరు? మెఫీబోషెత్. 2 కాళ్ళు లేవు, వాడు కుంటివాడు, యవనస్తుడే.
బిడ్డలారా, యుద్ధంలో తల్లిని మోసుకుని వెళ్ళేటప్పుడు వాడు జారి కింద పడతాడు, 2 కాళ్ళు విరిగిపోయింది. ఇక సౌలు కుటుంబీకుల వంశస్థుడు ఎవడో లేడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు వాడిని తీసుకొచ్చి దావీదు పక్కనే, సింహాసనం పక్కనే వాడు కూడా కుర్చీ వేసి అందులో కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. మెఫీబోషెత్ అంటాడు, రాజా, తృణీకరించబడిన వాడిని, నిషేధించబడిన వాడిని రాజా, 2 కాళ్ళు లేని అవుటి వాడిని, తిండి తెప్పలకు గూడు గుడ్డకి నోసుకొని బికారిగా బ్రతుకుతున్నవాడిని రాజా, నన్ను తీసుకొచ్చి నీ ప్రక్కన కూర్చోబెట్టుకున్నావా రాజా, నీ మేలు నేను ఎన్నడూ మర్చిపోలేను. నా దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనకు జీవితంలో ఎవరైనా కీడు చేస్తే ఎన్నడూ వాళ్ళకి కీడు చేయటానికి మీ మనసులో ఎప్పుడు ఆలోచన చేయొద్దు. మనమే కాదు బిడ్డలారా, మన తర్వాత మన పిల్లలకు కూడా చెప్పాలి, అయ్యా పలానా వాళ్ళు కీడు చేసినా వాళ్ళకి మనం తిరిగి కీడు చేయకూడదు నాన్న, వాళ్ళకి మేలు చేయాలి. నిజమే బిడ్డలారా, దావీదుకు కీడు చేశాడు ఎవరు? సౌలు రాజు. కానీ దావీదు కీడు చేయలేదు. రే, ఆ కుంటోడున్నా ఎప్పుడైనా మనకి ప్రమాదమే, అన్ని చంపండిరా అన్నాడా? అట్లా ఆ కుంటోడు బ్రతుకుంటే ఎప్పుడైనా మనకు ప్రమాదం రా, వాడిని చంపండి, వాడి వంశము భూమి మీద లేకుండా పోవాలి అని దావీదు కీడు కోరుకోలేదు బిడ్డలారా, మేలు కోరాడు, మేలు కోరాడు. మెఫీబోషెత్ అంటాడు, ఇదిగో నువ్వు బ్రతుకున్నంత కాలం, దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చినంత కాలం నీవు నా భోజనపు బల్ల దగ్గరే బ్రతుకు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, శత్రువుని ప్రేమించే మనసు మనకు కావాలి, శత్రువుని ప్రేమించే మనసు మనకు కావాలి బిడ్డలారా. ఒకసారి ఇశ్రాయేలు మీదకు దండెత్తి శత్రువులు వస్తే ఆ శత్రువులందరినీ పట్టుకొని తీసుకుని ఎలీషా ప్రవక్త దగ్గర తీసుకొచ్చారు. ఎలీషా ప్రవక్త దగ్గర తీసుకొస్తే ఎలీషా ప్రవక్త అంటాడు, వీళ్ళందరినీ చంపేయండి అనలేదు. ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరికీ సమృద్ధిగా భోజనం పెట్టండి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరికీ భోజనం పెట్టండి. కీడు చేసిన వాడికి కీడు చెయ్యొద్దు, అపకారం చేసిన వాడికి అపకారం చెయ్యొద్దు, మోసం చేసిన వాడికి తిరిగి మోసం చెయ్యొద్దు, వాడికి మేలు చెయ్యండి, వాడికి భోజనం పెట్టండి, భోజనం పెట్టండి, సమృద్ధి అయిన భోజనం పెట్టండి అంటే వాళ్ళని క్రొవ్విన వాటిని వధించి మంచి మాంసాహారం శత్రువులందరూ తినగలిగినంత తృప్తికరమైన ఆహారం వాళ్ళకి పెడితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము బ్రతుకున్నంత వరకు మీ రాజ్యం మీదకి మేమన్నాడు దండెత్తము. దేవుని స్తోత్రం. ఇట్లారా వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము బ్రతుకున్నంత కాలము కూడా ఎన్నడూ మీ రాజ్యం మీదకి దండెత్తిరాము. ఎందుకో తెలుసా? మేలు చేసిన వాడికి మేలే చేయాలి, కానీ కీడు చేయకూడదు. మేలే చేయాలి బిడ్డలారా, మేలు కోరి ప్రతివాదికి మేలు చేసినందుకు ఆ మేలును బట్టి దేవుడు దావీదును అధికంగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అందుకే మెఫీబోషెతు అంటాడు, దావీదు, ఇదిగో నువ్వు బ్రతుకున్నంత కాలం నా బల్ల దగ్గరే ఉండురా, నేనేది తింటే నువ్వు అదే తినాలి, నేనే ఆహారం తింటాను అదే ఆహారం నువ్వు తినాలి, నేను ఎక్కడ పడుకుంటే నువ్వు కూడా అక్కడే పడుకోవాలి, నువ్వు నాతోనే ఉండాలి. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు తెలుసా దావీదు మహారాజు. దావీదు కలిగి ఉన్న కృతజ్ఞత గొప్పది బిడ్డలారా, గొప్పది. సౌలు బ్రతికున్నంత కాలము దావీదును ఎన్నడూ సుఖంగా భోజనం తినిచ్చాడా? కంటి నిండా నిద్రపోనిచ్చాడా? దావీదును కుదురుగా ఉండనిచ్చాడా? బిడ్డలారా, కొంతమంది అంటారు, వాళ్ళు మా జీవితంలో ఎన్నడూ మమ్మల్ని కుదురుగా ఉండనీరయ్యా, ఎప్పుడు వాళ్ళు మా మీద పోరాటమే, ఇప్పుడు మా మీద పోరాటమేనయ్యా, మా జీవితంలో నెమ్మది కలిగి ఉన్న దినాలు మాకు కొదువైపోయినాయి అయ్యా. ఏం చేయమంటారు? మేలు చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని తరమటమే, మేలు చేయాలనుకున్న మాకు కీడే చేస్తున్నారు, కానీ మేలేమీ చేయట్లేదయ్యా. మేము ఎంత మేలు చేసినా, ఎంతగా వారిని ఆదరించినా, ఎంతగా వారి పట్ల మేము విధేయత కలిగి ఉన్నా
ఈ రోజున మాకు అదంతా కూడా శత్రుత్వం అయిపోయిందయ్యా, అంత శత్రుత్వం అయిపోయింది. మనోళ్ళు అంటారు, ఈ చేతితో వాళ్ళకి ఆహారం పెడితే ఈ చెయ్యి ఏమైపోయింది వాళ్ళ, చెప్పండి ఏమంటారు, విషమైపోయిందయ్యా. నిజమే బిడ్డలారా, దేవుని పిల్లలు ప్రతివాదికి మేలు చేస్తే ఆ వ్యక్తి ఎన్నడూ కీడు తలంచకూడదు. శత్రువులుగా వచ్చిన సైనికులు, పోరాడాలని చంపలను వచ్చిన వాళ్ళకి ప్రవక్త తీసుకొని వచ్చి వాళ్ళందరికీ మంచి భోజనం పెడితే వాళ్ళందరూ కృతజ్ఞత కలిగి, అయ్యా ఇక ఎన్నడూ మేము మీ కీడు చెయ్యం. బిడ్డలారా, దేవుని పిల్లలం గనుక, దేవుని మనసు కలిగి ఉన్నవారం కనుక, క్రీస్తు రక్తములో కడగబడిన వారం కనుక, క్రీస్తు శరీరము రక్తములో నిత్యము పాలు పంపులు పొందేవారం కనుక, బిడ్డలారా ఎన్నడూ నోటి మాటతోనైనా ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. బిడ్డలారా, మనం కలిగి ఉన్న మంచి మనసే మన పిల్లలకు పంచిపెట్టాలి. దేవుని స్తోత్రం. అంతేకాని మన పిల్లలకి ఎప్పుడు కూడా శత్రుత్వం చేయకూడదు. ఇదిగో మీకేం తెలుసమ్మా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ వల్ల మనం నష్టపోయాం, వాళ్ళ వల్ల మనం ఎన్నో బాధలు పడ్డాం. మేము చచ్చిపోయినా కానీ వాళ్ళతో మీరు మాట్లాడొద్దు అని మనం అంటామే. అది దేవుడు ఇష్టపడేది కాదు బిడ్డలారా. ఆ ప్రేమ మనం చెప్పకూడదు. వాళ్ళ క్రీస్తు ప్రేమను చూపించాలి. దావీదు మీద శత్రువై దావీదును పలుసార్లు తరిమి తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెట్టి దావీదు భోజనం చేస్తూ ఉంటే దావీదు మీదకి ఈటిసిరిన వాడు సౌలు. కూతురునిచ్చి అల్లుడిని చంపడానికి ప్రయత్నించిన వాడు. అలాంటి వ్యక్తి శత్రువుల చేతిలో పర్వతం మీద చంపబడి తలలు ఛేదించుకొని వాళ్ళ పట్టణానికి తీసుకెళ్ళిపోతే ఈ ముండేలను బండలు కేలాట తీశారు వాళ్ళు శత్రువులు. అలాంటి భయంకరమైన మరణం సౌలు కొడుకులు అనుభవించారు. బిడ్డలారా, ఇప్పుడు కూడా మనం కీడు చేయటానికి ఇష్టపడకూడదు. ఏమన్నా కానివ్వండి, వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, ఎన్నన్నా చేయనివ్వండి. బిడ్డలారా, ఎన్నడూ కూడా మాట వరుసకైనా కీడు చేయకూడదు. ప్రభు కోరుకోమనిదే, నా ప్రభు కోరుకోమనిదే. దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? దావీదును పలుసార్లు మరణము నుండి తప్పించిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, మరణమును తప్పించట ప్రభువైన యెహోవా, ఆయనే తప్పించగలడు. బిడ్డలారా, దావీదు చేతిలో సౌలు చేతిలో దావీదు మరణించవలసిన వాడు. కానీ దేవుడు దావీదును ఎందుకు తప్పించాడో తెలుసా? ఒక దినం వస్తుంది, అదే సౌలు కుటుంబంలో మిగిలి ఉంటాడు. వాడిని పోషించాలంటే దావీదును బ్రతికించాలి. దేవుని స్తోత్రం. బిడ్డలారా, మనమైతే కీడుకు ప్రతికీడు అనుకుంటాం. పౌలయ్య తెస్సలోనిక సంఘానికి రాస్తూ అంటాడు, 5వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో 15-16 వచనాలు అంటాడు, మీరు కీడుకు ప్రతికీడు ఎవనికి చేయొద్దు. జాగ్రత్తగా చూసుకోండి. కీడుకు ప్రతికీడు ఎవరికి మీరు చెయ్యొద్దు. బిడ్డలారా, వాళ్ళు కీడు చేశారని మనం చెయ్యొద్దు. ప్రేమతో దేవుని బిడ్డలమై ఆ ప్రేమను దేవుని సన్నిధిలో చూపించాలి. ప్రభు అంటున్నాడు, కోరుకోండి మీకు ఏది కావాలో. శత్రుత్వం కావాలా? కోరుకోండి. శత్రు ప్రాణం కావాలో? కోరుకోండి. ఐశ్వర్యం కావాలో? కోరుకోండి. ఏది కావాలో కోరుకోండి, మీ ఇష్టం. అలాగ మాట్లాడితే సొలొమోను మహారాజు అంటాడయ్యా,
నాకు శత్రువులు ప్రాణం వద్దయ్యా, శత్రువుల ఐశ్వర్యం నాకు వద్దయ్యా, వాళ్ళ వెండి బంగారాలు నాకు వద్దు. కానీ ప్రభువా, నాకు కావలసింది ఒక్కటే, ఈ ప్రజలను పరిపాలించటానికి తగిన జ్ఞానం ఇచ్చు. సొలొమోను మహారాజు జ్ఞానాన్ని కోరుకుంటే దేవుడు ఆ జ్ఞానాన్ని మెచ్చుకొని, సొలొమోను హృదయాన్ని మెచ్చుకొని, సొలొమోను మనసులోంచి వచ్చిన మాటను మెచ్చుకొని, సొలొమోనుకున్న నగరంలో ఉన్న